అండి. అందరికీ నమస్కారం. నేను మీ మౌనికని. ఈరోజు నేను చెప్పబోయే రీడింగ్‌లో ప్రతిరోజు చెప్పుకుంటాం కదండీ! కాబట్టి మనము ఈరోజు ఎవరికి ఎటువంటి సమస్యలున్నాయో, ఎటువంటి బాధలున్నాయో, ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారో చాలా మట్టుకి ఫ్యామిలీ గొడవలలో అయితే ఇంకా చాలా మట్టుకైతే చాలా ఎంత అంటే చెప్పుకోలేనంత బాధలు పడుతున్నారండి. కాబట్టి ఒకళ్ళకొకళ్ళు చెప్పుకోరాకుండా వేళకి చెప్పుకుంటే ఏ మర్యాద పోతుందో అనని రిలేషన్‌లో అయినా, ఫ్యామిలీలో అయినా ఎవ్వరికైనా సరే అండి. మన గురించి మనం చెప్పుకోవాలంటే చాలా బాధలు పడుతున్నారు. అటువంటి సమస్యలు ఉన్న వాళ్ళకైతే ఏ విధంగా అయితే కొంతమంది భర్తలను మోసం చేయడము, భార్యలు మోసం చేయడం చాలా మటుకు చాలా విధంగా జరుగుతుంది. కొంతమంది ఎంత బాగా చూసుకున్నా కూడా ఆ భర్తను వదిలేసి ఇంకొకళ్ళకి అలవాటు పడి చేసి అది తెలిసి చేయరండి. తెలవక చేస్తారు. ఎందుకంటే మాయమాటలు వినేసి ఆ విధంగా తెలిసి అడిగేస్తారు. ఏ ఆడపిల్ల అయినా పెళ్ళైనోళ్ళైనా. ఇక పెళ్ళి కాని అమ్మాయిలంటే కామన్ అండి. ఎందుకంటే వాళ్ళు పూర్తిగా నమ్మేస్తారు. వాళ్ళకి ఎటువంటి లోకగాన్యం తెలియదు కాబట్టి నమ్మేస్తారు. కాబట్టి ఈ పెళ్ళైనోళ్ళనైతే ఏదో మాయలో దించేసి వాళ్ళ కాపురాలు నాశనం చేయాలని చాలామంది కంకణం కట్టుకొని కూర్చుంటారు. అబ్బాయిల దాంట్లో కూడా అంటున్నానండి. మ్యారేజ్ అయిన వాళ్ళైనా సరే, బాయ్స్ అయినా సరే, జెంట్స్ అయినా సరేనండి, ఎవరైనా మిమ్మల్ని నేను ఎప్పుడు అంటలేను. ఎవరు కూడా మోసపోవద్దు. అర్థమవుతుందా? అందరం ఎంత జాగ్రత్తగా ఉంటామో, ఎవరి కాపురాలైనా సరే భార్యాభర్తలు మనం అర్థం చేసుకుంటామో చాలా మట్టుకి మన కాపురాలు అంతా బాగుంటాయండి. కాబట్టి ఈరోజు ఎవరి గురించి వెళ్తుందనేది నేను పూర్తి వివరాలు చెప్తానండి. ఎందుకంటే భర్తలు గురించి అయితే చాలా మట్టుకి చాలా ప్రాబ్లాలు వస్తున్నాయి, చాలా గొడవలు వస్తున్నాయి. కొంతమంది ఓపిక ఉన్న వాళ్ళైతే భర్త గురించి అయితే చాలా మట్టుకు భర్త అర్థం చేసుకొని భార్యని చాలా మటుకు ఎంతో ముందుకు తీసుకెళ్ళిన భార్య కొంతమంది భర్తను అర్థం చేసుకునే వాళ్ళు మాత్రం దొరకడం లేదు. అర్థం చేసుకుంటుండు కదా నా భర్తని, నింతే ఈ విధంగానే నడుస్తాను, ఒకటే గీతకెళ్ళి నడుస్తే ఆ గీత ఎప్పుడు పొడుగు ఉండదు. ఏదో రోజు ఆ గీత దిగకుండా రావాలి. కాబట్టి మనం భర్తకు అనేది కొద్దిగా విలువ ఇచ్చి ఉంటే మాత్రం చాలా బాగుపడతాము. నా భర్త నా మాట వింటుండు, నా భర్త ఏం చేస్తాడు ఏం చేయలేడు కదా అని మనం ఒకటే గీతతో పోయినామనుకో, ఒకటేసారి కుప్పగూలి జీరో కాడికి వస్తాము. ఇది మాత్రం చాలా గుర్తుపెట్టుకోండి. కాబట్టి మనము భర్త కాడ ఎటువంటి మర్యాద ఉంచుకోవాలో, బయట ఎటువంటి మర్యాద ఉంచుకోవాలో, మన భర్త మనం నమ్మేటట్టు మనం ఏ విధంగా ఉంచుకోవాలో, మన భర్తను కూడా మనం అదే విధంగా నమ్మాలి. మన భర్తను కూడా అదే విధంగా చూసుకోవాలి. 10 మందిలో అల్లరిపాలు చేసుకోవద్దు. చాలా మటుకు ఎంత మంచి చూసుకుంటామో మన భర్త కూడా మననంత చాలా బాగా చూసుకుంటాడు. మన కాపురాలు కూడా చాలా బాగుంటాయండి. కాబట్టి ఇది అందరికీ చెప్తున్నానండి. అందరూ చాలా మటుకు అర్థం చేసుకుంటారని ఈ వీడియోలో నేను ప్రతి ఒక్కరికి చెప్తున్నాను. అర్థమైన వాళ్ళకి చాలా మటుకు అర్థమవుతుంది. పూర్తిగా చూసిన తర్వాత మీకు ఈ వీడియోలో నచ్చితే లైక్ చేయండి, లేకపోతే కామెంట్ చేయండి. ఓకేనా? నా నంబర్ కూడా పెడతాను. ఓకే ఫ్రెండ్స్, స్టార్ట్ చేస్తున్నాను. ఎవరి గురించి వెళ్తుంది ఈరోజు చూద్దాం. ఓం నమః శివాయ. ఏమో అండి, చాలా ఆత్రుత ఉంది. ఎవరి గురించి వెళ్తుందేమో. ఇక్కడైతే కార్డ్స్ పెడతాను. కార్డ్స్ పెట్టి మీకు ఎదురుగానే నేను చూపెడతాను ఫ్రెండ్స్. ఓకేనా? నేను చాలా ఎదురుగానే మీకు ఈ కార్డ్స్ ఏందనేది మీకు చూపెడతాను. చూడండి ఎవరి గురించి వెళ్తుంది అనేది మనం పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇక్కడ అతను చాలా మటుకి చాలా సఫర్ అవుతున్నాడు. ఏంటంటే కొన్ని ఆలోచనలు బట్టి ఈ సంసారం గొడవలలో ఎందుకు ఇటువంటి చిచ్చులు వస్తున్నాయి ఏందో నాకు అర్థం అవట్లేదు. చాలా మట్టుకి తలపోటు చాలా వస్తున్నది. ఏం ఆలోచించానో ఎటు ఆలోచించానో అని చాలా వింతగా ఉన్నాడు. ఎటు ఆలోచించినా ఎటు మార్గం లేదని చెప్పేసి
ఆయన ఎంతో కుమిలిపోయి చాలా మటుకు నెత్తి నొప్పి తెచ్చుకుంటున్నాడండి. అంటే మనం పెట్టే బాధలు, బయట వాళ్ళు పెట్టే బాధలో, మన ఇంటి సమస్యలు దేని గురించో కానీ చాలా మటుకు చాలా సఫర్ అవుతున్నాడు ఇతను. నా రాత రాసిన రాతకి నేను తప్పించుకోలేనేమో, కాబట్టి దేవుడు నాకు కొద్ది రోజులు శిక్ష వేస్తాడేమో, అందుకే కాబట్టి నేను ఈ రోజు ఈ విధంగా ఉన్నాను. ఆ దేవుడు ఏ రోజు నా స్టార్ మారుతుందో ఆ రోజు మాత్రం నాకు కొంచెం రిలీఫ్ దొరుకుతుందేమో అని చెప్పేసి అతను మాత్రం ఈ ఆలోచనలోకి వచ్చాడండి. దేవుడు రాసిన రాతకి దేవుడు ఏ రోజు మనకి స్టార్ వేస్తాడో ఆ రోజే మనం స్టార్ అవుతామండి. ఇక్కడ ఎన్ని రోజుల నుండి నేను ఎంతో సంతోషంగా ఉన్నాను. దేవుడు నాకు వయసు అయిపోయే వరకన్నా నాకు ఈ బాధలన్నీ తట్టుకోనంత బాధలు ఈరోజు నేను చాలా మట్టుకి ఇవన్నీ ఏరుకుంటూ వస్తున్నాను. ఆ దేవుడు ఏ రోజు నా కొడుకుకి నా లెక్క సంతోషం ఎప్పుడు కనకరిస్తుండో ఏమో నాకు తెలియదు. ఆ దేవుడు ఆశీర్వాదాల శివుడు దయ వల్ల నా దేవుడు నా కొడుకుకి ఇటువంటి చిక్కులన్నీ పోయి నా కొడుకు కూడా నా లెక్క ఏ రోజు ఇలా రాజు లెక్క కూర్చుంటాడో, ఏ రోజు స్టార్ తిరుగుతుందో అన్న తండ్రి ఆలోచనలు చేస్తున్నాడు. ఏదైనా తల్లిదండ్రుల మీద ఉన్నప్పుడు బాధ్యతలు తెలివాయి. తల్లిదండ్రుల కాడికి వెళ్ళిపోయినాక సంసారం మీద పడ్డాక చాలా బాధ్యతలు తెలుస్తాయని తండ్రి ఆలోచన చేస్తున్నాడు. స్టార్ తిరిగిందంటే నా కొడుకు కూడా నా లెక్క ఎంతో మట్టుకి చాలా ఎంతో రెస్ట్ తీసుకొని చాలా మటుకు హ్యాపీగా ఉండాలి అని కోరుకుంటున్నాడు తండ్రి. ఇక్కడ వచ్చేసి ఒక ఆవిడ అంటుంది, పిచ్చివాడ నువ్వు ఎటువంటి మాటలు కొంతమంది కొద్ది రోజులు నువ్వు ఎవరి వల్ల మాటలు విన్నావు, కాబట్టి దాంట్లో నువ్వు ఎన్ని రోజులు నువ్వు ఎంత రాజు లెక్క ఎంత రాజు లెక్క వేగుదామన్నా కూడా నీకు అటువంటి మళ్ళీ అటువంటి రాజ్యం రాదు, నీకు అటువంటి మర్యాదలు రావు, నీకు అటువంటి పేరు వేగి సంపాదించుకోలేవు. కాబట్టి కొద్ది రోజులు నువ్వు అనుభవించక తప్పది, అర్థం చేసుకో. నేను ఒక తల్లి లెక్క చెప్తున్నాను. నువ్వు కొద్ది రోజులు ఏమంటారు స్నేహితులు సోపతులు బట్టి నువ్వు చాలా మట్టుకి నువ్వు ఎంతో కోల్పోయావు, కాబట్టి ఈరోజు నువ్వు అనుభవించక తప్పది అని చెప్పేసి ఆ తల్లి చెప్తున్నది ఇక్కడ. ఇంకా ఎన్ని రోజులు కాబట్టి నేను నా ఫ్రెండ్స్ ఇక్కడ ఆలోచన చేస్తున్నాడు. నిజమే ఆ తల్లి చెప్పింది అక్కడ, ఏ తల్లో ఏమో, కానీ నేను మాత్రం చాలా మటుకు డిప్రెషన్లో వెళ్ళిపోయి చాలా మటుకి నేను కొద్ది రోజులు లవ్ అని ప్రేమించిన వాళ్ళు ఎమ్మటి పడి చేసి ఫ్రెండ్స్ పట్టి లాస్ట్కి వచ్చేసరికి వాళ్ళ కాళ్ళ దగ్గర ఉన్నట్టు నన్ను అలా తీసుకొచ్చారు. కానీ నన్ను కుక్క కన్నా ఈయనని చూశారు, వాళ్ళ కాళ్ళ కింద ఉండేటట్టు నన్ను చేశారు. నాకు ఈరోజు పైకెత్తి తల ఆలోచన చేస్తే నిజమే అనిపిస్తుంది అని ఆలోచన చేస్తున్నాడు. కరెక్టే కదండి. ఇక్కడ ఆ అమ్మాయి ఏం ఆలోచన చేస్తుందంటే, అబ్బాయిని ఎంతో ఇష్టపడ్డాను, కానీ నేను ఎంతో సంతోషంగా ఉంటాను అనుకున్నాను, పెళ్లి చేసుకొని ఎంతో ఆనందంగా ఉంటాను అనుకున్నాను, కానీ మధ్యలో ఇంత పేరు తెచ్చుకుంటాడని నేను ఎప్పుడూ ఆలోచన చేయలేదు. కాబట్టి ఆ అబ్బాయి ఎప్పుడు మారుతాడో ఏమో అని చెప్పేసి ఆ అమ్మాయి ఎంత వింతగా ఆలోచన చేస్తున్నది ఫ్రెండ్స్ ఇక్కడ. ఈ ఒంటరితనము ఎన్ని రోజులు నేను భరించాలి? అతనికి అతి త్వరలోనే దేవుడు ఆశీర్వాదాలు అతనికి చాలా మంచి బుద్ధి ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఆ స్థితి నుండి ఆలోచన నుండి బయటకు రావాలి, ఒక పనిలో ఉండాలి. వాళ్ళ తండ్రి మాట కూడా నిలబెట్టుకున్న తండ్రి మాటలు కాదని చెప్పేసి బయటకు వెళ్ళాడు. ఇక తండ్రి మాటలు విని చేసి ఆయన ఎంతో బాగుపడితే మాత్రం వస్తే ఎంతో సంతోషంగా నేను పెళ్లి చేసుకోవాలని అతని గురించి చాలా రోజులు ఇంకా వెయిట్ చేస్తాను, ఎన్ని రోజులైనా సరే అని
ఆ అమ్మాయి అక్కడ దేవుడికి మొక్కేసి ఆ అమ్మాయి వెనుకకు తిరగకుండా ఆలోచన చేసుకుంటూ వెళ్తున్నది ఫ్రెండ్స్ ఇక్కడ. నిజంగా లైఫ్‌లో నేను చాలా మటుకు ఎంతో ఇష్టపడి ప్రేమించాను అబ్బాయిని. నిజంగా నా నిజమైన ప్రేమైతే ఆ అబ్బాయి మారాలి. మారిన తర్వాత ఆ ఊరికొచ్చి చాలా గొప్ప పేరు తెచ్చుకోవాలని నేను కోరుకుంటున్నాను. నేను నిజంగా ప్రేమించాను. కాబట్టి వాళ్ళకి నిజంగా లవ్ కార్డ్స్ వెళ్ళిందండి. 100% వస్తాడు. కానీ ఏమంటారు, స్నేహితుల వల్ల వాళ్ళు కొంచెం దూరం అయిపోయారు. ఈ లవ్ సింబల్ కూడా ఇలా గీతలు కనపడుతున్నాయి కదా! నిజంగా విడిపోయే కాడికి వచ్చేసారు. మళ్ళీ దేవుని దయ వల్ల వాళ్ళు కలుస్తారని కూడా మనం కోరుకుందాం. ఇక్కడ వచ్చేసి అమ్మాయి ఏడుస్తుంటే ఆ చెట్టు కింద ఒక చెట్టుకు ఆకు లేకుండా అమ్మాయి ఏడుస్తుంటే అక్కడ ఆమె చెట్టు రూపంలో చెట్టు ఏమంటుందంటే, ఎవరైనా చెట్టు కింద చెట్టుకు నీరు పోస్తే మాత్రం ఎంతో వెలుగునిస్తుంది, ఎంతో చల్లని గాలి ఇస్తుంది, పూలు పూస్తున్నాయి, ఆకులు ఉంటున్నాయి. ఆ చెట్టు కింద వచ్చి ఎంతో రిలీఫ్గా కూర్చొని నా చెట్టు కింద ఎంతో సంతోషంగా ఉంది అంటారు. పాపం వాళ్ళ జీవితంలో కూడా దేవుడు ఆశీర్వాదం ఇచ్చి వాళ్ళని మారుస్తే వాళ్ళు ఎంతో సంతోషంగా ఉంటారు. కానీ ఎందుకో ఏమో మనుషులు మంచి వాళ్ళని మాత్రం నమ్మరు, చెడు చేసే వాళ్ళనే నమ్ముతారు. ఈరోజు ఆ అమ్మాయి నాకు ఎంతో పుణ్యం చేసుకుంది. నేను ఎండిపోయి నాకు తాగడానికి దాహం అయినప్పుడు ఎవరు నాకు ఇంత వచ్చి నీళ్ళు పోయలేరు. ఆ అమ్మాయి మాత్రం నాకు వచ్చి ప్రతిరోజు నీళ్ళు పోసింది. అంటే చెట్టు కాడికి వెళ్ళి ప్రతిరోజు అమ్మాయి నీళ్ళు పోసినందుకు ఆ చెట్టు ఎంతో ఇగురు వచ్చేసి పచ్చనిగా ఇగురు వచ్చేసి ఆకులు పువ్వులు పూసి ఎంతో చల్లటి గాలిస్తే 10 మంది కూర్చొని అబ్బాయి చెట్టు కింద కూర్చుంటే ఎంతో సంతోషంగా ఉంది, ఎంతో గాలి వస్తుందని మనం ఎంత ఆలోచిస్తామో మనం జీవితం బాగుండాలని చెప్పి కూడా అలా ఆలోచిస్తే మన జీవితం కూడా చాలా బాగుంటుందండి. ఈ చెట్టుకి నీళ్ళు పోసి మనం ఎంత ఆనందంగా ఉంచుతున్నాం. చెట్టుకి నీరు పోస్తే ఎంత పచ్చగా పూలు పూసి చక్కగా పూలు పూసి ఆకులు, ఆ చెట్టు గాలి, ఆ విశ్రాంతం ఎంత బాగుంటుందో మన నిజ మన జీవితాలలో కూడా మనం నిర్ణయం తీసుకున్నప్పుడు ఎంతో సంతోషంగా ఆలోచించి నిర్ణయం తీసుకొని ముందడుగేస్తే మన జీవితం కూడా ఎంతో చల్లగా ఎంతో సంతోషంగా కాపురం ముందుకెళ్తుంది. కాబట్టి ఒకరోజు ఏమని వెళ్ళిందంటే, నేను పిల్ల పాపలతో చాలా సంతోషంగా ఉండేవాళ్ళని. నేను ఈరోజు నా కొడుకు ఈ విధంగా అయిపోయాడు. వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు నేను ఒక దెబ్బ కొట్టి చెప్పేవాడిని. ఇప్పుడు నేను కొట్టే స్థితిలో లేను. ఇక నా కొడుకు కూడా మారేసి నా లెక్క చాలా సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను అని ఆ తల్లిదండ్రులు అనుకుంటున్నారు. అతి త్వరలోనే మన బాబు స్టార్ మారబోతుంది. నువ్వు టెన్షన్ పడకు. మనము మన పిల్లలతోనే ఎలా ఆడుకుంటున్నామో మన అబ్బాయి కూడా ఇలానే ఆడుకుంటాడు. ఇది మన మెమరీస్. వాళ్ళు ఫోటోలు దించుకొని పెట్టుకుంటాం కదండి మనం చిన్నగా ఉన్నప్పటి నుండి. వాళ్ళ తల్లిదండ్రులు ఇలా ఆలోచిస్తున్నారు ఆయన గురించి. చూసారండి, ఇలా ఆలోచిస్తున్నారు వాళ్ళ అబ్బాయి కూడా ఇలానే ఉండాలని. ఇక్కడ కూర్చొని నేను చిన్నగా ఉన్నప్పుడు నేను ఒక కుక్కకి ఒక కథ చెప్పాను. ఏంటంటే, ఎప్పుడు నువ్వు నా తోడు ఉంటావా పెద్దగైనా కూడా. ఈరోజు నేను పెట్టినన్ని రోజులు విశ్వాసంగా తిని నన్ను ఎప్పుడైనా వదిలేస్తావా అని చెప్పి చిన్నగా ఉన్నప్పుడు జ్ఞాపకాలు పెద్దగా అయినాక ఆ కుక్కని అడుగుతున్నాడు. ఆ కుక్క ఏం చెప్తుందంటే, నేను మనుషుల కన్నా నేను ఒక జంతువుని, చాలా విశ్వాసంగా ఉంటాను. ఈరోజు నీ రాతలు మారిపోయానని చెప్పేసి నేను చిన్నప్పటి నుండి నాతో స్నేహం చేశావు. నన్ను ఎంతో అల్లా ముద్దుగా పెంచావు. నీ వయసు నుండి నీ వయసు వచ్చేదాకా నేను ఇంతవాడిని అయ్యాను. కాబట్టి ఈరోజు నువ్వు చెప్తున్నావు కాబట్టి నేను చెప్తున్నాను. నీ జీవితం చాలా బాగుంటుంది. నువ్వు స్నేహితుల సోపతులు పట్టి నువ్వు కొద్ది రోజులు ఆలోచనలకు పోయి అనుకునే అన్ని దూరం చేసుకున్నావు. కాబట్టి ఈరోజు నీ తల్లి నీ తండ్రి స్నానాలకి నువ్వు రావాలనుకొని నువ్వు కోరుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండాలని నేను కూడా కోరుకుంటున్నాను. నేను మనుషుల లెక్క నేను విశ్వాసం తప్పను. నేను విశ్వాసం ఉన్న జంతువుని. నన్ను ప్రతి ఒక్కళ్ళు నన్ను గుర్తు చేసుకున్న వాళ్ళు కానీ గుర్తు చేసుకున్న వాళ్ళు ఉండరు. కాబట్టి
నేను ఈరోజు కూడా నీకోసం ఎదురు చూసుకుంటూనే ఉన్నాను. ఈరోజు వచ్చి నువ్వు నాతో మాట్లాడుతున్నావు కాబట్టి నాకు చాలా సంతోషంగా ఉందని చెప్పేసి అక్కడ కుక్క కూడా చెప్తుందండి. మనుషుల కన్నా విశ్వాసం ఉంది కానీ కుక్కకి చిన్నప్పటి నుండి పెంచుకున్నాడు కాబట్టి పెద్దయ్యేదాకా కూడా అతనితో నుండి అతనికి ఎంత మంచి సలహా చెప్తున్నారు చూసారా ఫ్రెండ్స్. ఇక్కడ అమ్మాయి వచ్చేసి నేను ఇంతగానం ఆలోచన చేస్తున్నాను, ఈ విధంగా నేను రోజు రోజుకి ఇన్ని క్యాండిల్ వెలుగుతున్నాయి క్యాండిల్, కాబట్టి ఇంట్లో ఏ రోజైనా నా స్టార్ మారకపోతుందా, అబ్బాయి మారకపోతాడని చెప్పేసి ప్రతిరోజు ఆ అమ్మాయి చాలా కూర్చొని ఆలోచన చేస్తుంది. ఈరోజు నేను క్యాండిల్ పట్టుకున్నంతసేపు ఈ క్యాండిల్ ఎప్పుడు అయిపోతుందో అప్పటి వరకన్నా నా జీవితం మారుతుందా, నా స్టార్ మారుతుందా అని చెప్పేసి చాలా మటుకు ఆలోచన చేస్తున్నా ఫ్రెండ్స్. ఇగో ఇక్కడ మట్టుకైతే వచ్చి క్యాండిల్ పట్టుకుంది, ఇక్కడ స్టార్ మారుతుందా లేదా అని చెప్పేసి ఈ కోపతి కరిగేదాకా నా స్టార్ మారిపోవాలి, అతను దాంట్లో మార్పు రావాలని చెప్పేసి ఇక్కడ నాకు స్టార్ రావాలని చెప్పేసి చాలా కోరుకొని అమ్మాయి నమ్మకంగా కూర్చుంది అబ్బాయి కోసం. ఇక అబ్బాయి అనుకుంటున్నాడు, ఇన్ని రోజులు నేను చేసిన తప్పులకి నేను మట్టుకి నేను ఊరికే వెళ్ళను, నేను ఏదో ఒక పని చేసి నేను చాలా మట్టుకైతే ఊరికి బయలుదేరుతాను. నేను చేసిన ఆలోచనలు, నేను చేసిన తప్పులు మూడో వ్యక్తి అంటాం కదండి, మనం థర్డ్ పర్సెంట్ అంటాం కదా, ఆ థర్డ్ పర్సెంట్లోనే ఇంకా ఇద్దరు వ్యక్తులు వచ్చేసి మన నిజమైన రూపంలోకి వచ్చేసి మనం చెడగొట్టాలి అని చెప్పేసి చాలా మట్టుకి ఆలోచనలో ఉంటారు. కాబట్టి నువ్వు ఆ విధంగా చెడిపోయావు, ఆ విధంగా ఆలోచనలకు పోయినావు, నీ అంతకు నువ్వు పోలేవు. వాళ్ళు చెప్పిన మాటలకైతే ఎవరైనా మారిపోతారండి. ఇప్పుడు ఒక మాట ఒకళ్ళు వచ్చి చెప్తే మనం నిజంగానే అబ్బా నన్ను ఈ మాట అన్నారు, నిజంగా అన్నదో లేదో అని మనకు ఎంతో ఆలోచన ఉంటుంది. కాబట్టి అబ్బాయి కూడా అలానే మారిపోయాడు. తెలుసుకున్న తర్వాత ఏదో చిన్న చిన్న పనులు చేసుకుంటా రూపాయి అటన ఆదాయం చేసుకుంటా నేను మా అమ్మగారికి నాన్నగారి దగ్గరికి వెళ్ళాలి, నన్ను ఇష్టపడ్డ అమ్మాయిని నేను పెళ్లి చేసుకోవాలని చాలా మటుకు చిన్న పనిలోనైతే దిగాడు. ఇక్కడ చాలా వెయిట్ చేస్తున్నాడు. నేను డబ్బు సంపాదించిన తర్వాత అమ్మాయి నా గురించి వస్తుందా రాదా అని చెప్పేసి చాలా ఆలోచన చేస్తున్నాడు. నా తల్లిదండ్రులకైతే నేను ఒప్పించుకున్నాను. అమ్మాయి గురించి నేను వెయిటింగ్ చేస్తున్నాను. ఇక్కడ అమ్మాయి అతి త్వరలోనే రావాలి నా దగ్గరికి, నన్ను క్షమించాలి అని చెప్పేసి అక్కడ ఫ్లవర్స్ పట్టుకొని ఎదురు చూస్తున్నాడు ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తున్నారా ఈ విధంగా. అమ్మాయి అంటుంది, ఎంత హార్ట్ఫుల్గా నేను ఆ అబ్బాయిని చాలా ప్రేమించాను, అబ్బాయి వచ్చిందని చెప్పేసి అమ్మాయికి అప్పుడే అమ్మాయికి హార్ట్ కొట్టుకుంటా ఉంది. అబ్బాయి వచ్చాడు, నేను ఎన్ని రోజులని నేను ఇలా పడుకొని ముళ్ళ కంపలలో పడుకున్నట్టుంది నాకు. అబ్బాయి వచ్చి నన్ను ఆలోచన దోసింది, నేను వెళ్తాను అని చెప్పేసి అమ్మాయి ఆ నిద్రలో అనుకున్నట్టే అబ్బాయి వెయిట్ చేస్తున్నాడు. అబ్బాయి దగ్గరికి వెళ్ళాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంది. నేను ఇంతగానో కన్నా ఎక్కువ నేను వెయిట్ చేయలేనని అమ్మాయి కూడా చాలా మట్టుకు ఎంతో వెయిట్ చేసిందంటే హార్ట్ఫుల్గా. ఇక్కడ హార్ట్ కూడా ఉంది అబ్బాయి గురించి. నేను మాత్రం అక్కడ ఫ్రెండ్స్కి ఏం చెప్పుకుంటుందంటే, నేను అనుకున్నది సాధించాడు ఆ అబ్బాయి, వాళ్ళ తల్లిదండ్రుల మాట సాధించాడు. నేను చాలా హ్యాపీగా నేను ఆ అబ్బాయిని మ్యారేజ్ చేసుకుంటాను, ఎంత హ్యాపీగా ఉంటానని అక్కడ ఫ్రెండ్స్తో చెప్పుకొని చాలా హ్యాపీగా ఉందండి ఆ అమ్మాయి. చూసారా ఫ్రెండ్స్ ఇలా. ఈ ఆలోచనల కొద్దీ నేను పక్కా జరిగితే చాలా బాగుంటుంది. నేను అనవసరంగా లేనిపోని మాటలతోనే నేను ఎంత ఆలోచన చేసినా వేస్ట్. నేను వాళ్ళకి ఆ అబ్బాయికి లేనిపోని చిక్కులు పెట్టాను, లేనిపోని ఆలోచనలు పెట్టాను, నన్ను ఇష్టపడతలేడు అని చెప్పేసి తల్లిదండ్రులకు దూరం చేసేసి నేను చాలా మట్టుకు మోసం చేశాను. నేను ఎంత ప్రయత్నం చేసినా నా దారిలోకి రాడు. దేవుడు నన్ను ఏ రోజు క్షమిస్తాడో, వాళ్ళు కలిసినప్పుడు ఆ దేవుడు నన్ను క్షమించాలని నేను కోరుకుంటాను. మిగతా మూడో వ్యక్తులతో నేను కలిసి ఇటువంటి తప్పులు చేయను, వాళ్ళని విడగొట్టాలని నేను దూరం చేయను అని చెప్పేసి అమ్మాయి ఎంతో వింతగా ఆలోచన చేస్తుంది.
తప్పులు చేసినాక ఆలోచిస్తే ఏం లాభం ఉందండి, వేస్టే కదా. కాబట్టి అందుకే ఏదన్నా తప్పు చేసే ముందు, ఎవరి గురించి అయినా చెప్పే ముందు ఆలోచన చేసుకున్న తర్వాతనే ఏదైనా ఆలోచిస్తే చాలా బాగుపడతాం. ఇక అబ్బాయి చాలా పరిగెత్తాడు, పరిగెత్తి చాలా మట్టుకి చాలా ముందుకు వచ్చేసి అబ్బాయి మాత్రం చాలా ముందుకు వచ్చాడు. చాలా ఎప్పటిలెక్క వాళ్ళ అమ్మ నాన్న కలిశాడు, చాలా హ్యాపీగా ఉన్నాడు. ఇక అమ్మాయి గురించి కూడా చాలా మట్టుకి ఇక్కడ చూసిన ఫ్రెండ్స్ చాలా పరిగెత్తాడు, ఎత్తి చాలా మటుకు దగ్గర వచ్చాడు. ఎటు చూసినా అమ్మాయి ఆలోచనల మీదకి వెళ్ళి తల్లిదండ్రుల ఆలోచన పెట్టుకొని, నా తల్లిదండ్రులు నన్ను క్షమించాలి, నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి, నా ఊర్లో మంచి పేర్లు తెచ్చుకోవాలి, నన్ను ఆ మూడో వ్యక్తులు నన్ను ఖరాబ్ నన్ను నేర్పించిన మాటలకు నేను నేర్చుకొని నేను చాలా ఇబ్బందులు పడ్డానని చెప్పేసి చాలా మటుకు చాలా సఫర్ అవుతున్నాడు అబ్బాయి. ఈ అబ్బాయి నిజాలు తెలుసుకున్న తర్వాత ఇంకా మీట నేను ఎవరో జోలికి పోను, ఇటువంటి వాళ్ళ మాటలు వినకూడదు అని చెప్పేసి అబ్బాయి చాలా మట్టుకి ఎంతో ఆలోచన చేసి ఇంకా నా తల్లిదండ్రుల కాడికి చేరుకోవాలి, నన్ను ఇష్టపడ్డ అమ్మాయిని నా తల్లిదండ్రుల సమస్యలో పెళ్లి చేసుకోవాలి, నేను చాలా హ్యాపీగా ఉండాలని చెప్పేసి చాలా మట్టుకి చాలా ఎంతో దీర్ఘంగా ఆలోచన చేస్తున్నాడు. ఆయన అనుకున్న పనులన్నీ సక్సెస్ అయినాయి, చాలా బాగున్నాడు ఫ్రెండ్స్. కాబట్టి మనం కూడా ఇలా ఆలోచిస్తే మాత్రం చాలా బాగుంటాం ఫ్రెండ్స్. దీంతో అర్థమైంది ఏంటంటే ఫ్రెండ్స్, నేను చెప్పన్నా. కాబట్టి మనం ఒకళ్ళ మాటలు వినే ముందు మనం ముందు అడిగేది ఏంటన్నా, మనం ఫ్రెండ్స్నైనా సరే ఎవరినైనా సరే చాలా మట్టుకు మనం నచ్చిన ఒక అమ్మాయి అయినా సరే, ఒక అమ్మాయి వల్ల మనం ఎంత దూరం వెళ్తాం అనేది చాలా అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. కాబట్టి ఆ అబ్బాయి మీద చాలా ఇష్టపడ్డది కాబట్టి ఆ అబ్బాయితో కలిసి ఇంకా 2-3 అబ్బాయిలను కలిపేసి సోపతి కలిపేసి ఆ అబ్బాయికి ఎంతో దీర్ఘంగా ఎంతో చాలా మట్టుకి చాలా దగ్గరలోనే ఆ అబ్బాయిని చాలా మట్టుకి దూరం చేసేసింది, ఊరికి దూరం చేసింది, తల్లిదండ్రుల దగ్గర దూరం చేసింది, ఇష్టపడ్డ అమ్మాయి దూరం చేసింది. కానీ అన్ని నిజాలు తెలిసిన తర్వాత అమ్మాయి ఏమనుకుందంటే, ఇంకా మీట నేను చేసిన తప్పులకి నన్ను క్షమించాలంటే దేవుడు ఎంత నేను ప్రయత్నం చేసినా కూడా వాళ్ళు పైకే వస్తున్నారు కానీ కిందికి వెళ్తలేరు అని చెప్పేసి అమ్మాయి ఆలోచన చేసుకుంది. ఎందుకంటే ఒక అబ్బాయి ఇష్టపడతలేరు అని చెప్పినప్పుడు మనం పక్కా జరగాలి అంతే. జరిగిన తర్వాత మనని ఇష్టపడ్డోళ్ళ దగ్గరికి మనకి అబ్బాయి వదిలిపెట్టిందని చెప్పేసి నీకు ఇంకో భర్త దొరకకుండా ఉండడు కదా. కాబట్టి ఆలోచన పెట్టుకొని చాలా మట్టుకు ముందుకు వెళ్తే చాలా బాగుపడతారండి. ఆ అబ్బాయిని పట్టుకొని అబ్బాయిని చెడగొట్టాలి, ఆ అబ్బాయిని ఇంకా 2-3 ఫ్రెండ్స్ని కలిపి ఆ అబ్బాయిని వేరే ఊరికి తొలగించి ఆ అబ్బాయిని కష్టాలు పెట్టించి తల్లిదండ్రులతో దూరం పెట్టించి ఇష్టపడ్డ అమ్మాయితో దూరం పెట్టించి నువ్వేం సంతోషంగా ఉంటావు, ఉండలేవు. కాబట్టి ఏ పని చేసినా ఏ పని చేయాలనుకున్నా ఇది అన్నా ఆలోచించేసి చాలా మట్టుకు ఒకళ్ళని విడదీయాలన్నా చేయాలన్నా చాలా మట్టుకు గట్టి నిర్ణయం తీసుకొని చాలా ఆలోచించి ఒక మనిషికి అన్యాయం చేయాలనుకున్నప్పుడు ఆ మనిషి మీద ఒక మాట చెప్పాలన్నప్పుడు 10 సార్లు ఆలోచించాలి. నేను ఈరోజు వాళ్ళని చెడగొడుతున్నాను, ఆ అబ్బాయి మీద నేను చెప్తున్నాను, ఇంకిద్దరిని ఎగరేస్తున్నాను అని చెప్పి నువ్వు ఆలోచన చేసి నువ్వు చాలా మట్టుకు ఇది చేస్తే మాత్రము చాలా మట్టుకు ముందుకు వస్తావు. ఆలోచించకుండా దెబ్బపోయి బూడిద గుంతలో దుంకినట్టు దుంకావనుకో నీ పరిస్థితి కూడా అంతే ఉంటుంది. ఎవరిదైనా నిజం లైఫ్లో అయినా సరే, నేను రీడింగ్లో చెప్పేదైనా అంతే చెప్తున్నానండి, రిజల్ లైఫ్లో కూడా అదే చెప్తున్నాను. ఒకళ్ళు అన్నారని చెప్పేసి తొందరపడి మనం ఆవేశంలో పోయి ఆవేశంలో నన్ను అన్నారు కదా, నన్ను చేశారు కదా అని చెప్పేసి మనం ఆవేశంలో వెళ్ళి మన ఫ్యామిలీ విషయంలో అయినా సరే ఏ విషయంలో అయినా సరే తొందరపడేసి మనం ఎంత ఆగంలో వెళ్ళినా కూడా తర్వాత పోయి ఎట్లా పడేది మనమే. ఏమంటారు, బురద కూడా మన మీద పడుతుంది. ఆ బురద పడకముందే మనం ముందు కొంచెం ఆలోచించుకొని చాలా ముందుకు వస్తే చాలా మటుకు చాలా బాగుపడతాం, చాలా సంతోషంగా ఉంటాం. కాబట్టి చెప్పుడు మాటలు వినొద్దు, ఇంకోళ్ళకి చెడు చేయాలంత అనుకోవద్దు, చెడు ప్రయత్నం పోవద్దు. ఇది మాత్రం ఆలోచించుకోండి. ఒకళ్ళు అన్నారని చెప్పేసి ఆవేశంలో ముందుకు పోకుండ్రి, ముందు అనేసి వెనక బాధలు పడకుండ్రి. తర్వాత నన్ను క్షమించాలన్నా కూడా దేవుడు కూడా క్షమించాడు, కొద్ది రోజులు శిక్షలు అనుభవించేది. కాబట్టి ఆ అబ్బాయికి తెలిసింది కాబట్టి ఆ అబ్బాయి సంతోషంగా వచ్చిండు, కోరుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, తల్లిదండ్రులు క్షమించారు, చాలా హ్యాపీగా ఉన్నారు. నువ్వేడున్నావు, అక్కడే ఉన్నావు.
కాబట్టి నా బురదలకెళ్ళి ఈడ్చుకుంటూ రావాలంటే నీకు కొద్ది రోజులు పడుతుంది. అందుకే ఆవేశం పడకుండా ఎంత ఆలోచించి ముందడుగేసి ముందు ఆలోచించాలి. 10 సార్లు ఒక మాట అనాలంటే 10 సార్లు ఆలోచించాలి. మాట అనొద్దా అనొద్దా అని చెప్పేసి ఆలోచించేసి అడిగేస్తే మాత్రం చాలా బాగుపడతారు. ఆలోచించకుండా అడిగేశారనుకో పోయి బురద గుంటలో పడ్డట్టే. బురదను కడుక్కొని రావాలంటే కొద్ది రోజులు టైం పడుతుంది. కాబట్టి ఆ దేవుడు క్షమించాలంటే కూడా చాలా రోజులు మీకు పడుతుంది. దేవుడు మొక్కంగానే మీకు ఆశీర్వాదం ఇయ్యడు. అర్థమవుతుందా? దేవుడికి మొక్కుతాం మనం పోయి. దేవుడికి మొక్కిన తర్వాత దేవుడు మనం అనుకున్న పనులన్నీ దేవుడు అని కొబ్బరికాయ కొడతామంటాం. మనం కూడా మనసులో అనేటప్పుడు కూడా ఆలోచించుకొని మాటలు అనాలి. దేవుడికి దెబ్బపోయి దండం పెట్టి కొబ్బరికాయ కొడతాం అన్నట్టు కాదు. మనం దేవుడికి మొక్కిన తర్వాత మన పనులు అయినాక మనం పోయి దేవుడికి కొబ్బరికాయలు కొడతాం. దేవుడు అప్పుడు క్షమిస్తాడు. మన తప్పులను కూడా క్షమించాలంటే నువ్వు చేసిన తప్పుకి కొద్ది రోజులు అనుభవించక తప్పది. ఆ దేవుడు క్షమించేదాకా నీకు ఆశీర్వాదాలు దొరికాయి. కాబట్టి ఇతర వాళ్ళని చెడగొట్టకుండ్రి, మీరు చెడిపోకుండ్రి. అందరిని మాత్రం ఒకే రకంగా ఉండాలి. మనం అందరం చాలా బాగుండాలంటే చాలా గట్టి నిర్ణయం తీసుకొని ముందు అడిగేసి ఆగమాగం మాట్లాడకుండా చేయకుండా ఉండండి ఫ్రెండ్స్. ఇది ఆలోచించుకొని చాలా గట్టి నిర్ణయం తీసుకొని ఉండాలని చెప్పేసి పదే పదే చెప్తున్నాను మీకు నచ్చితే మాత్రం పూర్తి వీడియో చూసిన తర్వాత లైక్ చేయండి, లేకపోతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? పక్కన నా నంబర్ పెడతాను. మీరు ఏ కామెంట్ పెట్టినా ఓకే ఫ్రెండ్స్. ఉంటాను. నేను మీ మౌనిక.